మద్యం కుంభకోణం కేసులో బెయిల్ పొందిన నిందితులకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు ఉన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. ఏసీబీ కోర్టు వీరి ముగ్గురికిచ్చిన డిఫాల్ట్ బెయిల్ను హైకోర్టు రద్దు చేసింది. ముగ్గురి బెయిల్ రద్దుకు సిఐడి వేసిన పిటిషన్ను హైకోర్టు అనుమతించింది. ఈ నెల 26 లోపు జడ్జి ఎదుట ముగ్గురు సరెండర్ కావాలని ఆదేశించింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను ఏసీబీ కోర్టులో దాఖలు చేసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి జయప్రకాష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. గౌతమ్, ఈరోజు మద్యం కేసులో నిందితులకు హైకోర్టులో నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. మద్యం కేసులో నిందితులుగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు గతంలో ఏసీబీ కోర్టులో డిఫాల్ట్ బెయిల్ పొందారు. ఆ డిఫాల్ట్ బెయిల్ని సవాల్ చేస్తూ ఇటు సిట్ అధికారులు అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. అప్పీల్ పిటిషన్ పైన విచారణ చేసినటువంటి న్యాయస్థానం ఈరోజు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఏసీబీ కోర్టు మంజూరు చేసినటువంటి డిఫాల్ట్ బెయిల్ని రద్దు చేసింది. దీంతోపాటు ఈ నెల 26 లోపు ఏసీబీ కోర్టులో సరెండర్ కావాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు నిందితులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకునేందుకు వాళ్లకు వెసులుబాటు కల్పించింది. ఈ కేసు పూర్వపరాలు చూసుకున్నట్లయితే 3,500 కోట్ల రూపాయల మేర మద్యం కేసులో ముడుపులు అందాయని, అదేవిధంగా దీనివల్ల ప్రభుత్వానికి చాలా నష్టం చేకూరింది అని సిట్ అధికారులు తెలిపారు. ఇందులో ఇప్పటి వరకు 49 మంది నిందితులుగా చేర్చడము, తాజాగా అనిల్ చోక్రా అరెస్టుతో కలిపి 13 మంది నిందితులను అరెస్టు చేశారు. అయితే ఈ క్రమంలోనే ఇప్పటి వరకు 5గురు బెయిల్ పైన బయటకు వచ్చారు. ఇందులో ధనుంజయ రెడ్డి గతంలో సీఎంఓలో పనిచేసిన ఐఏఎస్ అధికారి, మరోవైపు కృష్ణమోహన్ రెడ్డి వైఎస్ జగన్కు సీఎంగా ఉన్నప్పుడు ఓఎస్డీగా పనిచేశారు. బాలాజీ గోవిందప్ప ఇటు వేరే కంపెనీలో డైరెక్టర్గా ఉన్నప్పటికీ ఈ మద్యం ముడుపుల కేసులో చాలా కీలకంగా వ్యవహరించారని చెప్తూ ఉన్నారు. చార్టెడ్ అకౌంటెంట్ కావున ఈయన ఈ మద్యం ముడుపుల్లో వచ్చినటువంటి నగదుని ఏ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలి, ఏ విధంగా వీటిని తరలించాలి, షెల్ కంపెనీలు ద్వారా ఏ విధంగా తరలించాలి అనే సూచనలు ఇవ్వటంలో కానీ, వాటిని అమలుపరచడంలో కానీ కీలకంగా వ్యవహరించారని ఇటు సిట్ అధికారులు ఆరోపించడం వాళ్ళ రిమాండ్ రిపోర్ట్లో కూడా పొందుపరిచారు. ఈ క్రమంలో ఇటు ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయటం సరికాదని, మరొకసారి దీన్ని పరిగణలోకి తీసుకోవాలని, ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారంగా ఇందులో చాలా కీలకమైనటువంటి ఆధారాలు బయటపడుతూ ఉన్నాయి. వాళ్ళ ముగ్గురు బయట ఉంటే కేసు దర్యాప్తుకు కొంత తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది అనే విషయాలను ఇటు హైకోర్టులో తెలిపారు. తాజాగా వచ్చినటువంటి ఆధారాలను కూడా చూపించారు. ఇటు నిందితుడు వెంకటేష్ నాయుడు ఒక సెల్ ఫోన్ కనుక చూసినట్లయితే అది ఓపెన్ చేసిన క్రమంలో అందులో కొంత డేటాను రికవరీ చేశారు. వాటిని విశ్లేషించాల్సిన అవసరం ఉంది. వాటిలో కొంత కీలక సమాచారం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మరోవైపు నిందితులకు సంబంధించిన కోట్లాది రూపాయల ఆస్తుల్ని గుర్తించాము. మద్యం ముడుపులలో వచ్చినటువంటి నగదుని వాళ్ళు ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టడం, రియల్ ఎస్టేట్లే కాకుండా కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి వాటి ద్వారా ఆ రంగాల్లో నగదుని మళ్ళీ ఇటు ఇతర మార్గాల ద్వారా, షెల్ కంపెనీల ద్వారా ఇటు అంతిమ లబ్ధిదారుడికి చేర్చారనే విషయాన్ని గుర్తించి సిట్ అధికారులు వాటికి సంబంధించిన ఆధారాలను కూడా కోర్టులో పెట్టారు. ఇటీవల చూసుకున్నట్లయితే తాజాగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఆస్తులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన ఆస్తులు కొన్ని ఈ మద్యం ముడుపుల ద్వారా వాళ్ళు కొన్నారని, వాటికి సంబంధించిన ఆస్తులు గుర్తించామని ప్రభుత్వానికి వాటికి సీజ్ చేసేందుకు ప్రభుత్వం అనుమతించాలని కోరుతూ ప్రభుత్వానికి ఒక ప్రతిపాదన పంపించారు. దానికి సంబంధించిన వివరాలు అందులో పొందుపరిచారు. సుమారు 64 కోట్ల రూపాయల మేర మద్యం ముడుపుల నగదుని ఇందులో ఈ విధంగా చేశారని తెలిపారు. అయితే ఈరోజు ప్రభుత్వం జీవో ఒకటి జారీ చేసింది. అందులో ఆస్తులకు సంబంధించిన వివరాలు కూడా పేర్కొంది. ఆ తర్వాత ఆ జీవోని మళ్ళీ కోర్టులో దాఖలు చేసి కోర్టు అనుమతి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు ఇటు
ఈ కేసులో చాలా పురోగతి ఉందని చెప్తూ ఉన్నారు. తాజాగా 49 నిందితుడు అనిల్ చోక్రాను అరెస్ట్ చేసిన క్రమంలో షెల్ కంపెనీలు వాటి వివరాలు చాలా వరకు బయటపడ్డాయని, వాటిని ఇంకా విశ్లేషించాల్సిన అవసరం ఉందని చెప్తూ ఉన్నారు. ఈ ముగ్గురు నిందితులు వాటిల్లో చాలా కీలకంగా వ్యవహరించినట్లు గతంలోనే పేర్కొన్నారు. ఈ క్రమంలో వాళ్ళకి బెయిల్ ఇవ్వటం సరికాదని, వాటిని రద్దు చేయాలని కోరారు. అదేవిధంగా ఏసీబీ కోర్టు డిఫాల్ట్ బెయిల్ మంజూరు చేయటం సరికాదని అందులో పిటిషన్లో పేర్కొన్నారు. వాదనలు కూడా వినిపించారు. ఈ వాదనలన్నింటినీ పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానం కొంత ఉపశమనాన్ని కలిగించిందని చెప్పుకోవచ్చు. ఈ డిఫాల్ట్ బెయిల్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతోపాటు ఇటు మరోవైపు వాళ్ళని లొంగిపోమ్మంటాం ఒకటైతే, రెండోది పిటిషనర్లకు రెగ్యులర్ బెయిల్ వేసుకునేందుకు వాళ్ళకి వెసులుబాటు కూడా కల్పించింది. ఇందులో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఈ పరిణామంతో ముగ్గురు నిందితులు ఖచ్చితంగా ఈ కోర్టు ముందు ఖచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం ఉంటుంది. కోర్టులో లొంగిపోవాల్సిన అవసరం అయితే మనకి కనబడుతోంది. గౌతమ్, కెమెరామెన్ భాస్కర్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ. రైట్, ధన్యవాదాలు జయప్రకాష్.